ఐపీఎల్ 2025 సీజన్ ఇటీవలే ముగిసింది. ఇక ఐపీఎల్ 2026 కంటే ముందు భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. భారత్, శ్రీలంక వేదికలుగా ఈ మ్యాచ్లు జరుగుతాయి. 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన టీమిండియా ఈసారి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ లో 2026 టీ20 ప్రపంచ కప్ ఆడే అవకాశం ఉంది. మరోసారి టైటిల్ దక్కించుకోవాలనుకుంటుంది టీమిండియా. అయితే 2025 ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్ల కొందరికి టీ20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ కు టీ20 వరల్డ్ కప్ లో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే కేఎల్ రాహుల్ కు టీ20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశం లేదు. ఈ 2025 ఐపీఎల్ సీజన్ లో బాగా ఆడిన టీ20 ప్లేయర్లు సెలెక్టర్ల దృష్టిలో పడి టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ టీ20 పదవి విరమణ చేశాడు. ఆ తర్వాత నుంచి సూర్య జట్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారత్ 15 మ్యాచ్లు కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. ప్రస్తుత టీమిండియా టీ20లో చాలా బలంగా ఉంది. అలాగే శుభమన్ గిల్, ఎస్ఎస్పీ జైస్వాల్ టీ20 జట్టులోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత సంవత్సరం వారు టీ20లో ఆడలేదు. ఎందుకంటే అప్పటి వారి దృష్టి అంతా టెస్టు మ్యాచ్లు, ఛాంపియన్స్ ట్రోఫీలపైనే ఉండేది. ఇప్పుడు ఆ ఇద్దరు ఆటగాళ్లు ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ లో బాగా ఆడారు. దీంతో వీరిద్దరు ఇక టీ20లో కీలక పాత్ర పోషిస్తారని విశ్లేషకులు అంటున్నారు. అలాగే సాయి సుదర్శన్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో తానే టాప్ స్కోరర్. అతడు కూడా టీ20 జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక అభిషేక్ శర్మ తన చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 37 బంతుల్లో సెంచరీ చేశాడు. అతడి స్పిన్ బౌలింగ్ కారణంగా జట్టుకు కీలకంగా మారే అవకాశం ఉంది. అలాగే ఇంతకు ముందు తిలక్ వర్మ దక్షిణాఫ్రికాపై వరుసగా 2 సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్ పై కూడా బాగా ఆడాడు. అతడు కూడా జట్టులో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2025 ఐపీఎల్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా 600కు పైగా స్కోర్ ను చేశాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ కూడా టీ20 వరల్డ్ కప్ లో ఎంపికయ్యే అవకాశం ఉంది. అలాగే గత ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా టాప్ స్కోరర్ గా నిలిచాడు. అందుకే అతడికి టీ20 జట్టులో ప్లేస్ కన్ఫర్మ్. ఇక వికెట్ కీపర్ల విషయానికి వస్తే 2024లో 3 సెంచరీలు చేసిన సంజు శాంసన్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే మరో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఆడిస్తారా లేదా అనేది అనుమానం. ఎందుకంటే జితేష్ శర్మ, ధ్రువ్ జురేల్ రేస్ లో ఉన్నారు. ముఖ్యంగా జితేష్ శర్మ అయితే ఆర్సీబీ తరపున అత్యధిక స్ట్రైక్ రేట్ తో దుమ్ము రేపాడు. ఈ సీజన్ లో రెండో కీపర్ గా అతడికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది బీసీసీఐ. ఇక ఆల్రౌండర్ల విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ను తీసుకునే ఛాన్స్ ఉంది. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు జట్టులో ఉండే అవకాశాలు కూడా ఎక్కువే. అలాగే ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ టీ20లో పక్కా. వరల్డ్ కప్ లో ఇద్దరికి స్థానం పదిలం. మొత్తంగా ఈ ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ కి ఎంపిక అవ్వడం పక్కగా అని తెలుస్తుంది.